పార్ట్ 1లో జరిగిన స్టోరీ. కృష్ణలంక అనే ఊర్లో ఉంటున్న నందకుమార్, స్వర్ణలతలిద్దరూ ప్రేమించుకుని పెద్దవాళ్లు తమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకుని వేరే ఊర్లో కాపురం పెడతారు. తరువాత వాళ్లకు 2 పిల్లలు పుడతారు. కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుంటూ బ్రతుకుతున్న ఆ దంపతులు ఒకరోజు వ్యాపారం చూసుకుని ఇంటికి వచ్చేసరికి వాళ్ల పిల్లలిద్దరినీ ఒక పిల్లి చంపి తినాలని చూస్తూ ఉంటుంది. నందా లతలను చూసిన పిల్లి పారిపోతుంది. మరో వారం రోజులు కష్టపడితే తమ సొంత ఇంటి కల నెరవేరుతుందనుకున్న లత వాళ్ళు ఈ వారం రోజులు తమ పిల్లల్ని చూసుకోమని పక్కింటి నాగమణిని అడుగుతుంది లత. నాగమణి అందుకు ఒప్పుకోవటంతో పిల్లలిద్దరినీ నాగమణి దగ్గర వదిలేసి నందా వాళ్ళు కూరగాయలు అమ్మటానికి వెళ్ళిపోతారు. కానీ దొంగతనంలో ఆరితేరిన నాగమణి పిల్లలిద్దరిని తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చి చూసిన నందా వాళ్లకు నాగమణి తనతో పాటు ఉన్న పిల్లలు కూడా కనిపించకపోవడంతో ఊర్లోకి వచ్చి వెతుకుతూ ఉండగా ఇంతలో వాళ్లకు ఒక కోడిపుంజు ఎదురుపడతాడు. నాగమణిని తన దగ్గరున్న పిల్లల్ని చూశారని ఆ కోడిపుంజుని అడుగుతాడు నంద. కానీ చంద్రం అనే ఆ కోడిపుంజు నాగమణికి దొంగ బుద్ధి ఉందని ఆమెకెలా పిల్లల్ని అప్పగించారని అంటాడు. ఇక తరువాత ఏం జరుగుతుందో చూడండి. ఏంటండి, ఆ నాగమణికి దొంగ బుద్ధి ఉందా? ఇన్ని రోజుల నుండి ఆమె ఇంటి పక్కనే ఉంటున్నాం, మాకు ఆ సంగతి తెలియనే లేదు అంటాడు నంద. ఎలా తెలుస్తుందండి? మీరు ఉదయం లేవగానే కూరగాయలు గంప పట్టుకుని చుట్టుపక్కల ఊర్లకు వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన దగ్గర నుండి మీ పనేదో మీరు చూసుకుంటారు. ఇక ఊర్లో జరిగే విషయాలు మీకు ఎలా తెలుస్తాయి చెప్పండి? అసలే మీ ఇల్లు ఊరు బయటకు ఉంటుంది. అసలు ఆ నాగమణి ఎలాంటిదో చెప్తాను వినండి. ఆ నాగమణి చిన్నప్పటి నుండి అయిన వాళ్ళు ఎవరూ లేకుండా అనాథలా పెరిగింది. దానికి తోడు ఆమెకు చెప్పలేనంత బద్ధకం. అందుకే కష్టపడి పని చేయకుండా పగలంతా ఇంట్లో పడుకోవటం, రాత్రి అవగానే ఊరి మీద పడి ఆహారం ఎక్కడ దొరికితే అక్కడ దొంగిలించి తినటం, ఇదే ఆమె దినచర్య. ఆమె సంగతి తెలియని ఒక కోడిపుంజు తన మాయలో పడి పెళ్లి చేసుకున్నాడు. పాపం అతనిది ఈ ఊరు కాదు. కానీ పెళ్లైన కొద్ది రోజులకే నాగమణి సంగతి అతనికి తెలిసిపోయింది. తన బుద్ధి మార్చుకోమని ఆమె భర్త ఎంతగానో చెప్పి చూశాడు. కానీ నాగమణి మారలేదు. ఇక ఆమెతో విసిగిపోయిన ఆమె భర్త దేశాలు పట్టుకుని పోయాడు. తను మాత్రం ఆ ఊరు చివరిలో ఉంటూ అవసరమైనప్పుడు దొంగతనాలు చేస్తూ ఉంటుంది అంటాడు చంద్రం. మరి ఆమె అలా దొంగతనాలు చేస్తుంటే ఊర్లో వాళ్ళు ఏమి అనరా అంటాడు నంద. చాలాసార్లు గ్రామ పెద్ద దగ్గర పంచాయతీ పెట్టారండి, కానీ తను మారలేదు. పైగా తను దొంగతనం చేసేది ఆహార ధాన్యాలు మాత్రమే. అందుకే తన గురించి తెలిసిన వాళ్ళందరూ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు. నాకు తెలిసి మీ ఇంట్లో కూడా దొంగతనం జరిగి ఉండాలే అంటాడు చంద్రం. ఇన్ని రోజులు అర్థం కాలేదండి, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. మా ఇంట్లో తరచూ సరుకులు మాయమవుతూ ఉండేవి, కానీ ఎక్కడ పొరపాటు జరుగుతుందో నాకు అర్థమయ్యేది కాదు. అంతేకాదండి, మా దగ్గర ప్రతి నెల ఇంటి అద్దె కూడా తీసుకునేది. ఆ ఇంటి యజమానికి ఇస్తానని చెప్పేది. అదేనా నిజమేనా అంటుంది లత. అసలు ఆ ఇంటి యజమాని ఈ ఊర్లో లేక ఎన్నో ఏళ్లయింది. నాగమణి దొంగబుద్ధి తెలిసి ఎవరూ ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. చివరకు తనకు మీరు బలైపోయారు అంటాడు చంద్రం. ఇప్పుడు ఆ దొంగ నాగమణి పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిందోనండి. మన పిల్లల్ని ఇప్పుడు ఎలా దక్కించుకోవాలి అని నందాత అంటుంది లత. తరువాత మళ్లీ ఊరంతా తిరిగినా గాని పిల్లల జాడ తెలియకపోవడంతో ఊసూరుమంటూ ఇంటికి వస్తారు భార్యాభర్తలిద్దరూ. రాత్రంతా పిల్లల కోసం ఏడుస్తూనే ఉంటుంది లత. మరుసటి రోజు ఉదయం లత నందాతో మాట్లాడుతూ, ఇంత జరిగిన తర్వాత ఇక ఈ ఊర్లో ఉండాలంటే నా వల్ల కాదండి, మన ఊరికి వెళ్ళిపోదామండి, అక్కడే ఉండి పిల్లల్ని వెతుకుదాం అంటుంది లత. ఏంటి లత నువ్వనేది? అక్కడ మీ వాళ్ళందరూ ఉంటారు కదా, నిన్నేమి అనరా అని నంద అనటంతో, ఏం చేస్తారండి, మా అంటే మా అమ్మ నాన్న నన్ను తిడతారు, కొడతారు. వాళ్ళేం చేసినా పడతానండి. ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో వాళ్ళు దూరం అయితే ఎంత బాధపడతారో నాకు బాగా అర్థమైంది. నా పిల్లలు పుట్టి కొంతకాలమే అయింది, అయినా వాళ్ళు దూరం అయ్యేసరికి భరించలేకపోతున్నాను. మరి మా అమ్మ నాన్న నన్ను ఎంతో ప్రేమగా పెంచి పెద్దదాన్ని చేశారు. వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి. అందుకే ఏం జరిగితే అదే జరుగుతుంది. మనం వెంటనే మన ఊరికి వెళ్ళిపోదాం పదండి అంటుంది లత. సరే లత, నీ ఇష్టం అంటాడు నంద. తర్వాత అక్కడి వ్యవహారాలన్నీ చూసుకుని మరో 2 రోజుల తర్వాత సొంతూరికి వస్తారు లతానందాలిద్దరు. లత వాళ్ళు ఊర్లోకి వచ్చారని తెలియటంతో మరుసటి రోజు లత చెల్లెలు కావ్య లత వాళ్ళ ఇంటికి వస్తుంది. తన చెల్లెలను చూడగానే లతకు చెప్పలేనంత ఏడుపు వస్తుంది. కానీ తను చేసిన పనికి ముఖం చెల్లక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ముందుగా కావ్య మాట్లాడుతూ, ఏంటి చేసిన పనికి సిగ్గుగా అనిపిస్తుందా, ముఖం తిప్పుకుంటున్నావు అంటుంది కావ్య. చచ్చిన పావును ఇంకా ఎందుకు చంపుతావు కావ్య? జరిగింది ఏదైనా నేను చేసింది తప్పే. ఇక్కడే ఉండి అమ్మ వాళ్ళని ఎదిరించైనా నందుని పెళ్లి చేసుకోవాల్సింది. కానీ వాళ్లకు భయపడి పరువు గురించి ఆలోచించకుండా పారిపోయాను. కానీ అందుకు నాకు తగిన శాస్తి జరిగింది అని తన పిల్లల దూరమైన సంగతి చెప్పి బోరున ఏడుస్తుంది లత. అంతా విన్న కావ్య, ఏంటి నీ పిల్లలిద్దరినీ ఎవరో ఎత్తుకుపోయారా, మరి మీరేమీ చేయలేదా అంటుంది కావ్య. మాకు చేతనైందంతా చేశాం కావ్య, కానీ ఏ ఫలితమూ లేదు అంటుంది లత. తన అక్క పిల్లల్ని దూరం చేసుకుని అలా ఏడుస్తూ ఉండటంతో కావ్యకు లతను చూస్తే జాలిగా అనిపిస్తుంది. చూసావక్క, నువ్వు అమ్మా నాన్నల పరువు గురించి ఆలోచించకుండా పారిపోయి తప్పు చేశావు. కానీ పిల్లలు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత పరువు పోయిందని అమ్మా నాన్న చచ్చిపోవాలని అనుకున్నారు.
కానీ నువ్వు వద్దనుకున్న బావను నేను పెళ్లి చేసుకుని అమ్మా నాన్నల పరువు కాపాడాను. బావకు కూడా నేనంటేనే ఇష్టమట అక్క. అందుకే నేను వెళ్ళి మాట్లాడగానే నాతో పెళ్లి కొప్పుకున్నాడు. ఇప్పుడు మా అత్తమామలతో పాటు బావ కూడా నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. సరే, నేను వెళ్తున్నాను. ఎలాగైనా అమ్మా నాన్నలకు నచ్చజెప్పి నువ్వు బావ మళ్ళీ ఇంటికి వచ్చేలాగా చేస్తాను అని వెళ్ళిపోతుంది కావ్య. మరుసటి రోజు కావ్య తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి లత ఊర్లోకి వచ్చిన సంగతి చెప్పడంతో, ఆ పాపిష్టిది ఎటుపోతే మాకెందుకు, దాని సంగతి ఇంట్లో ఎత్తటానికి వీల్లేదు అంటాడు కావ్య తండ్రి చలపతి. తల్లి జానకి మాత్రం పోయిందేదో పోకుండా మళ్ళీ మన కళ్ళ ముందుకు ఎందుకు వచ్చిందట, అక్కడే చావలేకపోయిందా అంటుంది జానకి. అలా అనకమ్మా, పాపం అక్క ఇప్పుడు పుట్టడి కష్టంలో ఉంది అని లత పిల్లల్ని నాగమణి ఎత్తుకుపోయిన సంగతి చెప్తుంది కావ్య. దాంతో జానకితో పాటు చలపతి కూడా ఆశ్చర్యపోతాడు. అంత చిన్న పిల్లల్ని ఇది వేరే వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళటం ఏంటి, అదెవరో పిల్లల్ని తీసుకువెళ్ళటం ఏంటి, అంతా విచిత్రంగా ఉందే అంటుంది జానకి. అవునమ్మా, అక్క వాళ్ళు ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత బ్రతకటానికే చాలా కష్టపడ్డారట. చివరికి ఇల్లు కొనుక్కోవటానికి డబ్బులు తక్కువ పడ్డాయని పిల్లలిద్దరిని పక్కింట్లో వదిలేసి వీళ్ళిద్దరూ కూరగాయలు అమ్మటానికి పక్క ఊర్లోకి వెళ్ళిపోయారట. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ దొంగ కోడి పిల్లల్ని తీసుకుని ఎటో వెళ్ళిపోయిందట. ఎంత వెతికినా దొరకపోవడంతో అక్క వాళ్ళు ఇక ఆ ఊర్లో ఉండలేక మళ్ళీ మన ఊరికి వచ్చారట అంటుంది కావ్య. దాంతో జానకి జరిగిందంతా మర్చిపోయి, అయ్యో భగవంతుడా, నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది, ఏమండి వెంటనే మనం లత దగ్గరికి వెళ్దామండి అంటుంది జానకి. వెళితే నువ్వు వెళ్ళు, అది వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పే వరకు నేను దాని ముఖం చూడను అని వెళ్ళిపోతాడు చలపతి. నాన్న నిన్ను వెళ్ళమని చెప్పాడు కదమ్మా, మనం వెళదాం పద అని కావ్య అనటంతో తల్లి కూతుర్లిద్దరూ లత వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి నంద కూడా ఇంట్లోనే ఉంటాడు. తల్లిని చూడగానే లతకు చాలా ఏడుపు వస్తుంది. వెంటనే తల్లితో తనను క్షమించమని అడుగుతుంది లత. జరిగిందేదో జరిగిపోయింది, ముందు నీ పిల్లల గురించి వెతకండమ్మా అంటుంది జానకి. నందు ఈ ఊరికి వచ్చిన తర్వాత కూడా చుట్టుపక్కల ఊర్లన్నీ వెతుకుతూనే ఉన్నాడమ్మా, కానీ వాళ్ళ జాడ ఎక్కడా తెలియటం లేదు అంటుంది లత. మరో 2 రోజుల తర్వాత లతా నందులిద్దరూ జానకి వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరూ చలపతికి క్షమాపణ చెప్పడంతో, సరేలే ముందు పిల్లల్ని వెతికి పట్టుకోండి, ఎంత కాదనుకున్నా వాళ్ళు ఇంటి వారసులు అంటూ వెళ్ళిపోతాడు చలపతి. కాసేపు అయిన తర్వాత ఇక మేము ఇంటికి వెళ్తామమ్మా అని లత అంటూ ఉండగా, అమ్మ ఆకలవుతుంది, కొద్దిగా అన్నం పెట్టమ్మా అని చిన్నపిల్లల అరుపులు వినపడటంతో, ఎవరో పిల్లలు అరుస్తున్నారమ్మా, అదేంటో చూడు అంటుంది లత. అవునమ్మా, పాపం ఎవరో చిన్నపిల్లలు వారం రోజుల నుండి ఏదో ఒక సమయంలో వచ్చి ఆకలవుతుంది తినటానికి ఏమైనా పెట్టమని అడుగుతున్నారు, కానీ పెట్టిన తర్వాత తినకుండా తమతో పాటు తీసుకువెళ్తున్నారు అంటుంది జానకి. తరువాత బయటకు వచ్చి చూసిన లత నందులు నివ్వెరిపోతారు. ఎందుకంటే అక్కడ లత పిల్లలిద్దరూ చిన్న మట్టి పాత్రలు పట్టుకుని దీనంగా నిలబడి ఉంటారు. అది చూసిన లతకు గుండె చెరువవుతుంది. అయ్యో, నా బిడ్డలకు ఎంత కష్టం వచ్చిందండి అని పిల్లలిద్దరినీ అక్కును చేర్చుకుంటుంది లత. పిల్లలిద్దరు కూడా తల్లిని చూడటంతో బావురుమంటూ తల్లి దగ్గరికి చేరి ఆడవటం మొదలు పెడతారు. ఇదంతా చూసిన జానకి, ఏంటి లత, వీళ్ళిద్దరూ నీ పిల్లలా, చివరకు ఈ పసిపిల్లలకు ఎంత కర్మ పట్టిందే అంటుంది జానకి. తర్వాత లత పిల్లల్ని అసలేం జరిగిందని అడగటంతో, ఆ నాగమణి ఆంటీ మాకు ఊరు చూపిస్తారమ్మని చెప్పి ఊరు బయటకు తీసుకొచ్చిందమ్మా, తను చెప్పినట్లు వినకుంటే చంపేస్తానని బెదిరించి ఈ ఊరికి తీసుకొచ్చింది. తర్వాత ప్రతిరోజు ఊర్లోకి వెళ్ళి ఇల్లిల్లు తిరిగి తనకు భోజనం అడుగు రావాలని చెప్పింది. లేకపోతే మమ్మల్ని చెరువులోకి తోస్తానని బెదిరించింది. ఆంటీని చూస్తే మాకు చాలా భయమేసిందమ్మా, అందుకే రోజు ఊరంతా తిరిగి భోజనం తీసుకువెళ్ళి ఆంటీకి ఇస్తాం. తను తినగా మిగిలితే మాకు పెడుతుంది, మిగలకపోతే ఏమీ పెట్టదు అంటుంది బుజ్జి. ఆ పసిబిడ్డ అలా చెప్పేసరికి జానకి, నందు, లతల ముగ్గురికి కడుపులో పేగులు కదిలినట్టుగా అనిపిస్తుంది. ఏంటి లత, అది మరీ ఇంత రాక్షసా, అలాంటి దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు, ఇప్పుడే దాని సంగతి చూద్దాం పద అంటుంది జానకి. అవునమ్మా, దానికి ఆడవాళ్లమే సరైన బుద్ధి చెప్పాలి అని నాగమణి ఎక్కడుందో పిల్లల్ని కనుక్కుని పిల్లల దగ్గర నందాన్ని వండమని చెప్పి నాగమణి దగ్గరికి వస్తారు లతా జానకిలు. లతను చూడగానే నాగమణి పై ప్రాణాలు పైనే పోతాయి. రాగానే లత నాగమణిపై విరుచుకుపడుతూ, రాక్షసి, నిన్ను నమ్మి నా పిల్లల్ని నీకు అప్పగిస్తే వాళ్ళని దొంగతనంగా ఈ ఊరికి తీసుకొస్తావా? నా బిడ్డల్ని ముష్టి వాళ్ళని చేసి ఆ పసిబిడ్డలు ఊరంతా తిరిగి అడుక్కు వస్తే నువ్వు దున్నపోతులాగా తిని పడుకుంటావా? చిన్న పిల్లల్ని పస్తు పడుకోబెడతావా? అసలు నువ్వు ఆడదానివేనా? ఏం పాపం చేశారనే నా పిల్లల్ని అన్ని కష్టాలు పెట్టావు? నిన్ను తిట్టడం కాదే, చావగొట్టాలి అని తల్లి బిడ్డలిద్దరూ నాగమణిని పక్కనే ఉన్న చెట్టు చాటుకు తీసుకువెళ్లి కొట్టడం మొదలు పెడతారు. ఆ దెబ్బలు తట్టుకోలేని నాగమణి కుయ్యోమర్రు అంటూ అక్కడి నుండి పారిపోతుంది. అసలు నాగమణి లత వాళ్ళ ఊరికి రావటానికి కారణం, నాగమణిని పెళ్లి చేసుకుని తన ఇల్లు ఆమె పేరు మీద రాసిచ్చి తర్వాత నాగమణిని భరించలేక పారిపోయిన నాగమణి భర్తది లత వాళ్ళ ఊరు కావటమే. నాగమణి పారిపోయిన తర్వాత లతా జానకిలు ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి పిల్లలిద్దరూ తాతకు కబుర్లు చెప్తూ ఉంటారు. లత వాళ్ళు రాగానే కావ్య మాట్లాడుతూ, చూసావక్క, నీ పిల్లలిద్దరూ తాతతో ఎలా కలిసిపోయారో,
అయినా ఇంత అమాయకంగా ఉన్న పిల్లలను కష్టపెట్టాలని ఆ దుష్టురాలికి ఎలా అనిపించిందో అంటుంది కావ్య. ఇక ఆ విషయాలు గుర్తు చేయకు, నా మనసు పాడైపోతుంది అంటుంది లత. తర్వాత లతా నందులిద్దరూ పిల్లల్ని తీసుకుని తమ ఇంటికి బయలుదేరతారు. అప్పటి నుండి ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.